హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ధార్మిక. వెల్కమ్ బ్యాక్ టు ధార్మిక వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్గా అరుణాచలం అండ్ తిరుత్తణిని విజిట్ చేసినామన్నమాట. సో మా దర్శనం ఎలా జరిగింది అనేది మీకు వీడియో తీసానమాట. చిన్న చిన్న క్లిప్స్ యాజ్ ఎ మెమరీ ఇలా ఉంటుందని చెప్పేసి మేము ఈవినింగ్ 5 o'clockకి తిరువణమలై రీచ్ అయిపోయినామన్నమాట. అలా వెళ్ళంగానే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నైట్ పెద్దగా ఏం షూట్ చేయలేదు. అండ్ నైట్ మేము మోక్ష మార్గం ఉంటుంది కదా, అక్కడే మాకు ఎక్కువ టైం పట్టిందనమాట. మినిమం ఒక 1 hour లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా పెద్ద క్యూ ఉన్నిందనమాట. మిగతా మొత్తం ఈజీగా వెళ్ళిపోవచ్చు, బట్ ఆ మోక్ష మార్గం దగ్గర మాత్రం చాలా పెద్ద క్యూ ఉన్నింది. బట్ ఎంత లావు ఉన్న వాళ్ళైనా దాంట్లో ఈజీగా వచ్చేస్తారు మనకు భక్తి ఉంటే అనేది నాకు ఆ రోజే అర్థమైందనమాట. అండ్ నేనైతే బయటకు వస్తానో లేదా అని చెప్పి చాలా భయపడ్డాను, బట్ చాలా ఈజీగానే వచ్చేసాను అనమాట. అండ్ ఇంకా మా గిరి ప్రదక్షిణ నైట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 5 o'clockకి మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. బట్ మేము వీకెండ్స్లో వెళ్ళడం వల్ల చాలా రష్ ఉన్నిందనమాట. మాకు రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ అంటున్నారనమాట. అంత రద్దీగా ఉందనమాట. సో మీరు అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం వీక్ డేస్లోనే వెళ్ళండి. వీకెండ్స్లో అస్సలు వెళ్ళకండి, చాలా ఫుల్ రష్ ఉంటుంది. అండ్ దర్శనానికే మాకు ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది. అది కూడా 50 rupees లైన్లో. ఇంకా ఫ్రీ లైన్లో నిలబడితే ఇక 6 to 7, 8 hours కూడా పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే మనందరం అరుణాచలం వెళ్ళడానికి అరుణాచలం ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఈ ఒక్కటి. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. సో జస్ట్ ఈ మాటలతో అరుణాచలం అలా ఫేమస్ అయిపోయిందనమాట. అలా మాకు దర్శనం 10 o'clockకి కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 5 o'clockకి లైన్లో నిలబడితే. అండ్ దెన్ మేము తిరుత్తణికి బయలుదేరినాం అనమాట. ఇంకా అరుణాచలం నుంచి యాక్చువల్లీ మాకు తిరుత్తణిలో ఉన్న కాలభైరవుడు మా ఇంటి దేవుడు అనమాట. సో మేము ఎప్పుడు తిరుత్తణికి వెళ్తూ ఉంటాం అనమాట. సో వెళ్ళే దారిలోనే తిరుత్తణి కూడా ఉంది అని చెప్పేసి వెళ్ళినాము. ఇక్కడైతే అంత రద్దీనే లేదనమాట. జస్ట్ వితిన్ ఒక 30 minutesలో మాకు దర్శనం అయిపోయిందనమాట. సో అలా తిరుత్తణిలో దర్శనం అయిపోగానే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయినామన్నమాట. మాకైతే ఈ 2 దర్శనాలు చాలా బాగా జరిగినాయి అన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.